లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. దిన దేవుని వాక్యం నుంచి కీర్తనలు 146 అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సన్నుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే యెహోవాను స్తుతించుడి అని మాట్లాడుతున్నాడు. దావీదు దేవుని స్తుతించాలని ఎల్లప్పుడూ వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి గణపరిచే విషయంలో తనెంత తృష్ణ కలిగిన అంటే నిండిపోయి ఉన్నాడు. దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి, ఎట్లా ఆరాధన. తన జీవితం అంతా బతుకు దినములలో ఎక్కువ క్షమాపణ ఉంది, ఎక్కువ ప్రార్థన ఉంది, ఎక్కువగా ఆరాధన ఉంది. అన్నిటికంటే ఎక్కువగా ఆరాధన ఉంది. కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఎక్కువసార్లు దావీదు కీర్తనలే ఉన్నాయి. ఆ కీర్తనలన్నిటిలో కూడా ఎక్కువ కనబడేది స్తుతించుట, కీర్తించుట, ఆరాధించుట, ఆయన మహిమపరచుట అనే విషయాలనే బాగా కనబడతాయి. ఇక్కడ చూస్తే ఈ 2 వచనాల్లో చూడగలిగితే యెహోవాను స్తుతించుడి అని చెప్పినాడు. 2వ మాటలో చెప్తే నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము అని చెప్తున్నాడు. 3వ మాటలు చూస్తే నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదని అని చెప్తున్నాడు. 4వ మాటగా నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదని. ఈ 2 వచనాల్లో ఆ దేవుణ్ణి ఎంత మహిమపరుస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. ఆయనను ఎంత ఔన్నత్యంగా చూస్తున్నాడు మనం ఎరగలుగుతున్నాం. తన జీవితకాలం అంతా మొట్టమొదట తన ప్రాణం గురించి చెప్తున్నాడు, తన జీవితకాలం అంతా చెప్తున్నాడు, తను బ్రతుకు కాలం అంతయు అంటే ఎంత అంటే తను ఊపిరున్నంత వరకు యెహోవాను స్తుతిస్తా, యెహోవాను ఆరాధిస్తా, యెహోవాను కీర్తిస్తా, యెహోవాను మహిమపరుస్తా. ఎంత గొప్ప ఆరాధకుడు దావీదు. ఉదయకాలం సమకూర్చబడుతున్న మనము, ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్న మనము, మన జీవితంలో ఆరాధన అనగానే మందిరానికి వచ్చి సమయం ఇచ్చినప్పుడు దొరికినప్పుడు ఆరాధన చేయడం అది చాలా ప్రాముఖ్యమైనది. కానీ అదే సరిపోతుంది ఆరాధన అనుకున్నాడు పొరపాటు. అది ఆయనకు చాలు, ఇది మా వంతు ఏదో మేము ఇచ్చేసినాం అనుకొని సంతృప్తి చెందబడడం అనేది సరి అయింది కాదు. ఆరాధన ఎట్లా అంటే బైబిల్లో రాసిన మాట, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కొనియాడబడే, కీర్తింపబడే ఏకైక నామం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు నామం. ఎందుకంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ మండుటెండలో కలువరి శిలువలో సూర్యోదయమందు 6 గంటలకు ఆయనను పిలాతు ముందు తీసుకొని వెళ్తే సూర్యాస్తమయం వరకు కూడా మధ్యాహ్నము ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ చీకటి వరకు కూడా ఆయన ఎట్లున్నాడంటే ఆ శిలువ మీద వేలాడబడుతూ వచ్చిన. అందుకే ఆయన నామము నిరంతరము స్తోత్రారమైన నామం, కీర్తించబడే నామము, శ్లాఘించబడే నామం. అయితే దావీదు ఆ విషయాన్ని ఎరిగినాడు. ఆత్మపూర్ణుడై ఎరిగి ఈ దేవుని ఎంత కొనియాడిన తక్కువ అనుకనే ఎక్కువసార్లు ఆయన దేవుని స్తుతించినాడు. యేసు ప్రభు రక్తంతో విమోచింపబడి సంఘంలో నాటబడిన మనము, ఆయన విమోచించిన జనమైన మనము, ఆయన ప్రాణము మన కొరకు అర్పింపబడిన మనము, ఆయన క్రయధనముగా తాను అర్పించుకున్న ఈ గొప్ప రక్షణ పొందిన మనమేం ఆరాధన చేస్తున్నాం? ఇది మన ప్రశ్న. మనం ఇంతవరకు ఆరాధన చేయగలుగుతున్నాం, కొన్ని మాటలతో కొంత సమయం ఆరాధన చేసేస్తున్నాం, కానీ ఎల్లవేళలా ఆరాధన చేసేవారు. ఇక్కడ చూస్తే యెహోవాను స్తుతించుడి, యెహోవా నా ప్రాణమా యెహోవాను, నా జీవితకాలం అంతా యెహోవాను స్తుతి, నా బ్రతుకు కాలమంతయు యెహోవాను. ప్రియమైన వాళ్ళారా, ఇట్టి గొప్ప ఆరాధికులమై మనం ఉంటే అన్ని విషయాల్లో వరదిలవరమైంటాం. అన్ని విషయాల్లో వరదిల్లాలంటే ఆరాధన మాత్రమే. అది గుర్తుపెట్టుకొని మనం ప్రభుని ఎల్లవేళలా ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మమ్మల్ని తగ్గించుకొని నేను హెచ్చించి పూజిస్తున్నాం. దావీదు లాంటి ఆరాధికులుగా మనల్ని సిద్ధపరచండి. ఎంత ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తన ప్రాణంతో తన బ్రతుకు దినమంతా, బ్రతుకు కాలమంతా నిన్ను ఆరాధిస్తున్నాడు. తన జీవితకాలం అంతా నేను కీర్తిస్తున్నాను. అట్టి స్థితిలో మేము మా కొరకు నువ్వు ప్రాణం పెట్టినామని ఎరిగి కృతజ్ఞత కలిగి ఉండుటకు, నీ వాక్యానుసారంగా నడుచుట కృపనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని స్థలు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.